రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు బండారి బాలరెడ్డి మాట్లాడారు. మున్నూరు కాపులు పోరాటాలు చేస్తున్నారు, కార్పొరేషన్ కావాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి చూసినా ఇవ్వనటువంటి కార్పొరేషన్ను మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన వెమ్లవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, మున్నూరు కాపుల ముద్దుబిడ్డ అయినటువంటి ఆదిశీనన్న గారు, అదే కొండ సురేఖ గారు, మరి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, శ్రీధర్ బాబు గారికి, అందరికీ మరి మా మున్నూరు కాపులకు కార్పొరేషను మంజూరు చేసినందుకు అందరికీ పేరు పేరున మరి మా సంఘం తరపున దేవన్న గారు కూడా బాగా కృషి చేసిర్రు. మరి మున్నూరు కాపు సంఘం తరపున మరి కార్పొరేషన్ కోసం ప్రయత్నించినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దానికి మున్నూరు కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేసిండ్రు కాబట్టి అదేవిధంగా బడ్జెట్ కూడా రూపకల్పన చేసి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపు చేయాలి. మరి కార్పొరేషన్ వల్ల మన మున్నూరు కాపు ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్నూరు కాపు సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు.